వచ్చే జనగణనలో కులగణనను చేర్చాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ రోజు ఆయన ఢిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశ సామాజిక సమగ్ర ప్రయోజనాలు విలువలకు కట్టుబడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 246 ఆర్టికల్ ప్రకారం కేంద్ర జాబితాలోని 69వ అంశం 7వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా జనగణన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అయితే కొన్ని రాష్ట్రాలు కులగణనను నిర్వహించినప్పటికీ ఈ సర్వేల పారదర్శకత, ఉద్దేశాలు భిన్నంగా ఉండడం, కొన్ని సర్వేలు పూర్తిగా రాజకీయ కోణంలో నిర్వహించడం సమాజంలో పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాజకీయ ఒత్తిడి లేకుండా కులగణనను ప్రత్యేక సర్వేగా కాకుండా ప్రధానమైన జనగణనలో భాగంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీని ద్వారా ఆర్థిక, సామాజిక వృద్ధి సాధ్యపడుతుందని, అలాగే దేశ పురోగతి ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగుతుందని చెప్పారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి నిర్వహించిన ఏ జనగణనలోనూ కులాన్ని చేర్చలేదన్నారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు సమాజంలోని ఏ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. लेकिन आने वाले जनगणना में पहली बार जातिगत जनगणना को एक सैद्धांतिक पॉलिसी डिसीजन लिया गया है कल की राजनीतिक विषय की कैबिनेट समिति में, जिसकी संकेत देश के गृह मंत्री लगभग आज से लगभग 1 साल पहले सूचित किया था। ये दर्शाती है भारत की वंचित वर्गों को अपने अधिकार देने के लिए, अपने हक देने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व वाला एनडीए सरकार कमिटेड है, प्रतिबद्ध है। स्कीम्स को बनाने के लिए, आर्थिक निर्णय करने के लिए पिछले 11 सालों में जो अनुभव आया, उस अनुभव से आगे उसको और क्लैरिटी के साथ करने के लिए इस ऐतिहासिक निर्णय को किया गया है। आज जिस प्रकार से देश की सभी वर्गों से दलगत राजनीति से ऊपर उठ के लगभग सभी लोग, एक आधे को छोड़ के, जिस प्रकार से इस फैसला का स्वागत किया है, समाज ने उसको जिस प्रकार से स्वीकृति दिया है, मैं फिर एक बार माननीय प्रधानमंत्री जी की दूरदृष्टिता के लिए उनको आभार प्रकट करता हूं। देश की ओर से, सरकार की ओर से भी और पार्टी की ओर से मैं उनको धन्यवाद देता हूं।